పుట్టింది. బ్రతుకు మీద ఆశ పుట్టగానే తన బ్రతుకుకే తాత్పర్యమైన దమయంతీదేవి గుర్తొచ్చి అన్నాడు, యభరాజగమన నీవెందుల కరిగితివి అచ్చురు కుచభార ఎందున్నదానవు అబల ఎవ్వరి చేత అడవులలో పట్టుబడి అశనాపేక్ష బరచుచున్న ఉగ్రం మృగంబుల ఉదరంబులో నున్నదానవే నీ తల్లిదండ్రులొద్ద ధృతి నున్నదానవే దేశాంతరంబులనున్నదానవే అంచు ఉదిత మదనహతి విమోహితాత్ముడై హృదయేశ్వరి తలచి రాత్రులెల్లా తాపమునకు నిద్రలేక వంది నిట్టూర్పులూర్చుచు నుండే నకులుడు శోకముత్కటముగా. ఆయన రాత్రులందు ఏదో పగలంతా పనిలో ఉంటాడు, రాత్రులందు పడుకుంటే దమయంతీదేవి జ్ఞాపకానికి వచ్చినటువంటి వాడై ఆమెని స్మరించి ఏడుస్తున్నాడు. యభరాజగమన, ఓ ఏనుగు వంటి నడక కలిగినటువంటి దానా, ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు, ఏ క్రూర మృగాలకు ఆహారం అయిపోయి వాటి కడుపులో చేరిపోయావా, మీ తండ్రి గారి ఇల్లు చేరుకున్నావా, ఎక్కడున్నదానవో కదా అంటే ఆయనకి ప్రీతి లేనివాడు కాడు, కలిపురుషుడు ఆయన చేత ఆ పని చేయించాడు. ఎక్కడున్నావో అని ఏడుస్తూ ఆమెని తలుచుకుంటూ రాత్రి పడుకుని ఎవ్వరూ లేరు కదా అని ఈ పద్యం పైకి చదివాడు. ఈ పద్యం పైకి చదివితే అక్కడే జీవనుడు అనబడేటటువంటి ఇతనితో పాటే పనిచేసేటటువంటి రాజుగారి ఇంకొక సేవకుడు ఉన్నాడు. వాడు చాలా ఆశ్చర్యపోయాడు. ఎందుకు ఆశ్చర్యపోయాడంటే ఈయన పద్యం చెప్పాడని కాదు, ఇతనే మరుగుజ్జు, ఇతనే గూని, ఇతని చేతులు పొట్టి, ఇంత నల్లగా ఇంత భయంకరంగా ఉంటాడు, వీడికి ఒక ప్రేయస, ఆ ప్రేయసి అంత గొప్పదా, యభరాజగమన ఏనుగులా నడుస్తుందా, ఆవిడ్ని ఎక్కడో ఎప్పుడో కోల్పోయాడా అందుకు ఏడుస్తున్నాడా, అసలు వీడికో భార్య ఉంటే ఆవిడెంత అందవికారంగా ఉంటుందో అనుకున్నాడు. అనుకుని వచ్చి ఏమిటి అసలు నిన్ను పెళ్లి చేసుకునేవాళ్ళు లోకంలో ఉన్నారా అనుకున్నాడు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితితో చూడండి, అంతటి నలమహారాజుకి వచ్చి ఆయన అన్నాడు, బాహుకుండని చెప్పుకున్నాడు నలుడు తని పేరు. బాహుక, నువ్వే ఇలా ఉంటావు కదా, నిన్ను ఏకాంత వరించిందయా, ఏకాంత గురించి నువ్వు ఇలా మాట్లాడావో నాకు చెప్పవలసింది అన్నాడు. అంటే నలమహారాజు గారు ఇప్పుడు దమయంతి వృత్తాంతం చెప్పడం ఎందుకని మళ్ళీ బయటపడిపోతాడు కదా, అందుకని సమయస్ఫూర్తితో, అంత తెలివి లేనివాడ బయటికి ఆకారం మారింది కానీ లోపలి మేధా సంపత్తి మారలేదుగా కర్కోటక వరం చేత. అందుకని ఆయన అన్నాడు, ఓరి పిచ్చివాడా నీకు జ్ఞాపకం రాలేదా, మన సైన్యంలో మందప్రజ్ఞుడు అనబడేటటువంటి సైనికుడు ఉండేవాడు, వాడి భార్య కనపడకుండా పోతే ఈ పద్యం రాసుకుని చదివాడు. నాకెందుకో మందప్రజ్ఞుడు పాపం భార్య కనపడకపోతే అలా ఏడిచాడు కదా నా పద్యం గుర్తొచ్చి నేను చదివాను. నాకు భార్య ఏమిటి, ఆవిడ తప్పిపోవడం ఏమిటిరా, నీకు బుర్ర లేదా అని అడగడానికి అన్నాడు. అతను వెంటనే నమ్మాడు. కారణం ఏంటంటే నిజమేలే, ఇలాంటి వాడికి భార్య ఎక్కడ ఉంటుంది అనుకున్నాడు. అంటే మీరు ఇప్పుడు ఒక్క విషయాన్ని గుర్తుపట్టాలి, నలుడికి ఆశ్రయం దొరికిందేమో కానీ ఈయన నలుడిని గుర్తుపట్టడం ఎవరికైనా సాధ్యమా? అసలు నలుడి చేత జవాబు చెప్పించడం సాధ్యమా? ఎవరికీ సాధ్యం కాదు అతను బయటపడడం. కాబట్టి ఈమె దమయంతి భర్తయే, ఈమెయే నలుడు అని పట్టుకోవడానికి ఎక్కడా అవకాశం లేదు, తనంత తాను ఎక్కడో బయటపడితే తప్ప. కాబట్టి కథ మళ్ళీ అలాగే బీసుకుపోయింది. దమయంతీదేవి అక్కడుంది, నలుడు ఇక్కడున్నాడు, ఎలా ఇద్దరు కలిసేది, ఎలా మునివాక్యం నిజమయ్యేది? సరే, ఇలా కొంతకాలం నడుస్తోంది. ఇలా నడుస్తూ ఉండగా అక్కడ విదర్భ దేశానికి చెందినటువంటి రాజు భీముడు దమయంతీదేవి తండ్రికి తెలిసింది, జూదంలో నా కూతురు అల్లుడు అన్నీ కోల్పోయి అరణ్యవాసానికి వెళ్ళిపోయారట, ఇక మళ్ళీ నా కూతురు అల్లుడు జాడలేదు, మీరు ఎలా అయినా వెళ్ళి నా కూతురు అల్లుడు ఎక్కడుంటారో కనిపెట్టి రండి అని కొంతమంది బ్రాహ్మణుల్ని పిలిచి వాళ్ళకి సంభావన ఇచ్చి వాళ్ళందరినీ కూడా అన్ని రాజ్యములను చూసి రమ్మని పంపించాడు. వాళ్ళు ఈ భూమండలంలో ఉన్నటువంటి రాజ్యములను, నగరములను, గ్రామములను శోధిస్తూ అన్ని చోట్లకి వెడుతున్నారు. వెళ్ళి వాళ్ళు వెతుకుతున్నారు. ఎందుకు వెతకగలరు? వాళ్ళు బ్రాహ్మణులు కాబట్టి అక్కడికి వెళ్ళో పూజ చేస్తారు, హోమం చేస్తారో, యజ్ఞం చేస్తారో, అందరూ వస్తారో, నమస్కారం చేస్తారో, కాయో పండో చేతిలో పెడతారు. వాళ్ళు వెళ్ళి వెతకక్కర్లేదు, వాళ్ళ దర్శనానికి ఆశీర్వచనానికి అందరూ వస్తారు. కాబట్టి నలదమయంతులు ఎక్కడైనా ఉన్నారు. అందులో కష్టాల్లో ఉన్నవాడు ముందు వస్తాడు కదా ఆశీర్వచనానికి. డాక్టర్ గారి దగ్గరికి
మంత్రోపాసనలు ఉన్న వాళ్ళ దగ్గరికి ఎవరు ఎడతారంటే కష్టాల్లో ఉన్న వాళ్ళే పెడతారు తప్ప అన్నీ బాగున్నవాడు ఎందుకు ఎడతాడు. కాబట్టి వాళ్ళు తప్పకుండా వస్తారు నలదమయంతులు, బ్రాహ్మణ భక్తి కలిగిన వాళ్ళు కాబట్టని బ్రాహ్మణుల యొక్క సమూహాల్ని పంపించాడు. వాళ్ళు అంతటా వెతుకుతూ వెడుతున్నారు. అలా వెడుతుండగా ఈ ఎక్కడైతే దమయంతీదేవి ఉన్నదో ఆ దమయంతీదేవి ఉన్నటువంటి రాజ్యానికి సుదేవుడు అనబడేటటువంటి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. విదర్భ రాజ్యం నుంచి బయలుదేరిన బ్రాహ్మణ సమూహాల్లో ఆయన అంతఃపురంలోకి వచ్చి చూస్తున్నాడు అందరినీ. ఆ రోజుల్లో వారి యందు భక్తి అలా ఉండేది, వారు ఏమి మోసం చెయ్యరు అని. అందుకని ఆయన అంతఃపుర ప్రవేశం చేసి ఏదో ఆయనకి సంబంధించిన కార్యకలాపమునందు అందరినీ గమనిస్తూ దమయంతీదేవిని చూశాడు. చూసి వెంటనే గుర్తుపట్టాడు. ఆ ప్రజ్ఞ లేని వాళ్ళని ఎందుకు పంపుతాడు రాజు? గుర్తుపట్టి అనపహార్యంబు తేజోమయంబు సర్వగుణములకు అలంకారంబు గురుతరంబు భామలకు పతిభక్తియ పరమమైన భూషణంబు ఇట్టి వేపెర భూషణములు. ఆయన అన్నాడు దమయంతీదేవి వంక చూసి, అనపహార్యంబు, అమ్మా ఈ పాతివ్రత్యం అనేటటువంటి లక్షణం ఉందే, దీన్ని దొంగిలించడం ఎవరి వల్ల సాధ్యం కాదు, అది ఎవరు దొంగిలించలేరు. తేజోమయంబు, సమస్త తేజస్సుకి కారణం అది. సర్వగుణములకు అలంకారంబు, మిగిలిన గుణాలకన్నిటికీ అలంకారం పతిభక్తి. తల్లి, నీ పతిభక్తి ఏమిటో నాకు తెలుసు. నువ్వు దమయంతీదేవివి, నిన్ను గుర్తుపట్టాను నేను. నువ్వు అమ్మా ఇక్కడున్నావా? నీ తండ్రి భీమరాజు గారు, నీ తల్లి, నీ బిడ్డలు మీ ఇద్దరి కోసం బెంగ పెట్టుకున్నారమ్మా, నువ్వు బయలుదేరి రావలసింది అని దమయంతీదేవితో మాట్లాడుతున్నాడు. రాజమాత వింది. అరెరే, నా దగ్గర సైరంధ్రిగా చేరినప్పుడు అన్యులతో మాట్లాడనంది, బ్రాహ్మణులతో మాట్లాడతానంది. ఏ కష్టం వచ్చిందో ఇతను మాట్లాడుతున్నాడో ఆమె మాట్లాడటం లేదని పరుగున వచ్చింది రాజమాత. వచ్చి ఎవరు ఈమె, ఏం పలకరిస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు అని అడిగింది. అంటే ఆయన అన్నాడు, అమ్మా ఈమె దమయంతీదేవి, ఈమె నలమహారాజు గారి యొక్క భార్య, భీముని యొక్క కూతురు, విదర్భదేశ బ్రాహ్మణుణ్ణి, ఈమె కోసమే వచ్చానమ్మా అన్నాడు. అంటే ఎలా గుర్తుపట్టావని అడిగింది ఆవిడ. నేను గుర్తుపట్టడానికి కారణం ఈమె రెండు కనుబొమల మధ్యలో బ్రహ్మదేవుడి చేత పెట్టబడినటువంటి ఒక అత్యద్భుతమైన తేజోవంతమైన పుట్టుమచ్చ ఉంది, దాని మీద బొట్టు పెట్టుకుంటుంది. కాబట్టి అది బాగా ఎరుక కలిగిన వాళ్ళు, చిన్నతనం నుంచి ఆమెని చూసిన వాళ్ళకి తప్ప తెలియదు. చిన్నపిల్లగా ఉన్నప్పటి నుంచి చూసిన వాడిని కాబట్టి నాకు తెలుసు. పరమ తేజోవంతమైన సహజమైనటువంటి బొట్టు ఉంది ఆవిడికి. కాబట్టి నేను దమయంతి అని గుర్తించాను అన్నారు. సరే ముఖం కడుక్కుని రా ఒకసారి ఎంది రాజమాత. ఆ ముఖ ప్రక్షాళనం చేస్తే సహజంగా తనంత తాను తేజోవంతమైనటువంటి బొట్టు కనుబొమల మధ్య ప్రకాశించింది. చంద్రమతీదేవి యొక్క మాంగళ్యం ఇతరులకు ఎలా కనపడదో ఒక్క హరిశ్చంద్రుడికి తప్ప ఆమె యొక్క తేజోవంతమైనటువంటి భ్రూమధ్యమునందున్నటువంటి ఆ బొట్టు స్థానం ఒక్క ఆయన సుదేవుడు మాత్రమే తెలుసుకోగలిగాడు. తెలుసుకుంటే అప్పుడు ఆ రాజమాత అంది, అమ్మా నేను మీ అమ్మ దశార్ణరాజు పుత్రికలం, మేమిద్దరం అక్క చెల్లెళ్ళం. నేను వీరబాహునికి ఇల్లాలినయ్యాను కాబట్టి ఈ రాజ్యానికి రాజమాతనయ్యాను, నా బిడ్డ పరిపాలిస్తున్నాడు. అమ్మా నువ్వు నా సోదరి బిడ్డవా అంటే నాకు కూతురువే అంది. ఇది ఆనాడు ఆమెని చూస్తే ఏదో అనుబంధం కలుగుతోంది, తీసుకురమ్మని దాసితో చెప్పిందే. రక్త సంబంధాలు పలకరించుకుంటాయి. ఎక్కడున్నా మనసులు తెలియకపోయినా, మనుష్యులు తెలియకపోయినా ఆ అభిమానం, ఆ ఆప్యాయత తెలుస్తుంది. అందుకే మన వాళ్ళు రక్త సంబంధం అండి అంటుంటారు. ఆ రక్త సంబంధం క్షమాభిక్ష పెట్టగలిగినట్టు ఇతరులు పెట్టలేరు. రక్త సంబంధం రక్త సంబంధమే. అందుకే రాముడంతటి వాడంటాడు, దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవా తంతు దేశం నపశ్యామి ఎత్ర భ్రాత సహోదర అంటాడు. ఎక్కడికి వెళ్ళినా భార్య దొరుకుతుందేమో, వేరొక స్త్రీ భార్య కావచ్చేమో ఒక భార్య పడిపోతే, కానీ అది ఆ మాటని నేను ఏదో ఆయన శాస్త్రానికి అంటే వేరొకరు స్థానంలోకి వెళ్ళవచ్చు అని అన్నాడు. కానీ రాముడు ఏకపత్ని వ్రతుడు, అది కాదు ఆయన ఉద్దేశ్యం. తోబుట్టువుల గొప్పతనాన్ని చెప్పడం. కాబట్టి భార్య దొరుకుతుందేమో, భార్య వైపు బంధువులు కూడా దొరుకుతారు, స్నేహితులు దొరుకుతారు ఎక్కడికి వెళ్ళినా. కానీ ఇక దొరకని వాళ్ళు అంటూ ఉంటే తోడ పుట్టిన వాళ్ళు ఒక్కళ్ళే. తల్లికి తండ్రికి ఈ జన్మలో ఎవరం కలిసి పుట్టామో వాళ్ళ మధ్యనే ఇక నా సొంత అన్నదమ్ముడు అక్క చెల్లెళ్ళు అని చెప్పుకోగలిగిన అనుబంధం.
అటువంటి అనుబంధం యొక్క విలువ పవిత్రత తెలుసుకోలేనటువంటి చౌకబారు మనస్తత్వం ఉన్న వాళ్ళని ఆ పరమేశ్వరుడు ఒక్కడే బాగు చేయాలంటే. కాబట్టి అది రక్త సంబంధం అంటే అది ఎన్ని తప్పుల్ని క్షమిస్తుంది. మా అన్నయ్య పోనిద్దరు, మా తమ్ముడు పోనివ్వండి, క్షమించేస్తాడు. ఆ రక్త సంబంధానికి ఉన్నటువంటి గొప్పతనం అది దాన్ని అలా ఆకర్షిస్తుంది. కాబట్టి నా కూతురు అమ్మ నీకు విదర్భరాజ్యం ఒకటి ఇదొకటి కాదు, తల్లి నా దగ్గర సైరంధ్రిగా ఉన్నావా, కొన్నాళ్ళుండి ఇక్కడే. అమ్మ ఎంత నీ దగ్గర రెండూ పుట్టిళ్ళే అయినా నీ దగ్గర ఉండడంలో నాకు బాధ లేకపోయినా నేను విదర్భ దేశానికి వెళ్ళిపోవడానికి కారణం ఒక్కటి ఉంది. ఒకటి, నా బిడ్డల్ని చూసుకోవాలని మనసు పరితపించిపోతాను. రెండు, బాగా కష్టం వచ్చినప్పుడు అందులో భర్తకి కూడా దూరం అయితే బావురుమని మా అమ్మ ఒళ్ళో తలపెట్టుకుని ఏడవాలని. అమ్మ అమ్మే కదూ, అందుకే అంత కష్టం వస్తే అమ్మ దగ్గరికే పంపిస్తారు. ఏ కష్టం అంటే తనకి అనుభవం లేక అది చాలా ఎంత ఇబ్బందికరమో అంటే అమ్మ దగ్గరే ఉంచుతారు. ఆ అమ్మకే తెలుసు ఆ సేద తీర్చడం. గర్భిణి అయిన ఆడపిల్లని పుట్టినింటికి పంపించడానికి కారణం అదే. ఆ అమ్మ దగ్గర ఉంటే చాలు ఆడపిల్లకి అంత అనునయం, అంత సంతోషం. అమ్మా అని పిలిచి ఎంత సేద తీరిపోతుందో. అమ్మ అమ్మే లోకంలో, అందుకని మా అమ్మ దగ్గరికి వెడతానమ్మా అని నమస్కారం చేసి ఆవిడ అనుగ్రహాన్ని ఆశీర్వచనాన్ని తీసుకుని బ్రాహ్మణుడు సునందునితో కలిసి ఆమె విదర్భ రాజ్యానికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినా ఆమె మాత్రం ఆనాడు నలమహారాజు గారు తన యొక్క కట్టుకున్నటువంటి బట్టలో సగం చింపి తీసుకోగా మిగిలినటువంటి వస్త్రఖండాన్నే కట్టుకుని ఆ ఒంటికి పట్టినటువంటి మట్టితోటే ఆమె పడుకుంటూ కడుపు నిండా అన్నం తినకుండా నలమహారాజు గురించే ఆమె నిరంతరము స్మరిస్తూ ఆమె కోరి తెచ్చుకున్న కష్టంతో మహాపాతివ్రత్యంతో నలుని యొక్క దర్శనమును అపేక్షించి ఉంది. ఇంటికి వెళ్ళింది, చాలా కాలం అయింది పుట్టినింటికి. భర్త కనపడే మార్గం ఏమిటి? వెతికితే కనపట్టలేదు. అది ఆవిడ గొప్పతనం. ఇంతమంది వెతికారు, తను కనపడింది, నలుడు కనపడలేదు. ఇంత దీనమైన స్థితిలో తనున్నా కనిపెట్టగలిగిన వాళ్ళు నలుడిని ఎందుకు కనిపెట్టలేకపోయారు? అంటే నలుడు కనిపెట్టడానికి వీలు లేని స్థితిలో ఉండి ఉంటాడు. కాబట్టి ఇప్పుడు నలుడు మన మాంసనేత్రానికి దొరకడు. నలుడు తనంత తాను దొరకాలి, దానికి ఒక ఉపాయం దొరకాలి. అది ఆవిడ గొప్పతనం. అంత దుఃఖంలో అంత పదునుగా ఆలోచించింది ఆవిడ. ఆలోచించి వాళ్ళ అమ్మగారిని నాన్నగారిని పిలిచి, నాకు ఒక ఆలోచన వచ్చింది, మీరు దీన్ని అమలు చెయ్యండి. ఏం చెయ్యమంటా ఉన్నారు? బ్రాహ్మణ సమూహాల్ని అన్ని రాజ్యాలకి పంపండి. ప్రతి సభలో ప్రతి ఊళ్ళో వాళ్ళు నిలబడి ఒక మాట చెప్తారు. వాళ్ళు మాట్లాడినప్పుడు ఎవరైనా తిరిగి మాట్లాడితే వెంటనే ఇక్కడికి తీసుకురమ్మని. లేదు అత్య చురుక్కుమనే మాట మాట్లాడుతుంది, అది నలుడే జవాబు చెప్తాడు దానికి. ఇప్పుడు బాహ్యంలో నలుడుగా దొరకని వాడు లోపల నలుడు దొరికిపోతాడు. తీసుకురండి, రానని మొరాయిస్తే గుర్తుపట్టి రండి, ఎక్కడ ఉంటాడో మనమే పెడదాం. సరేనన్నారు. బ్రాహ్మణుల సమూహాలను పిలిచారు. ఆవిడ చెప్పినటువంటి విశేషం చెప్పించారు, పంపించారు. వాళ్ళు అన్ని రాజ్యాలకి వెళ్ళారు. అన్ని చోట్ల, అన్ని సభల్లో, అన్ని ఊళ్ళల్లో, అన్ని వీధుల్లో నిలబడుతున్నారు. ఈ పద్యం చెప్తున్నారు. నిత్య సత్యుండవు నీ సతి వంచించి దాని వస్త్రార్థంబు తరిగి నీకు పరిధానముగా చేసి పాడియే పోవంగా భార్య భర్తవ్యనావరకు ధర్మమది మిథ్యయ్య నీ యందు నీకిట్టి నిర్దయ బుద్ధి చేకొన తగునే అట్టి సాధ్వికి కరుణ ప్రసన్నుండవగుమని ఎల్లచో పలికిన ఎవ్వడేని పలుకు వడగ ఓడి ప్రతివచనం బిచ్చునతడు నలుడుగా ప్రియంబుతోడ ఎరిగినన్నునతనికి ఎరింగించి తోడ్కొని రండు రానినాడు రండెరింగి. మీరందరూ వెళ్ళి చెప్పవలసిన మాట ఏమిటో ఆవిడ చెప్పింది. వాళ్ళందరూ చెప్తున్నారు ఏమని? నిత్య సత్యుండవు, అబద్ధమాడని వాడివి, ఎప్పుడూ సత్యమే మాట్లాడేవాడివి. నీ భార్యని వంచనకి గురి చేసి మోసగించి ఆమె కట్టుకున్న చీరలో సగభాగాన్ని నువ్వు తీసుకుని పంచగా కట్టుకుని భార్యని విడిచిపెట్టి వెళ్ళిపోయావు. భర్త అంటే భార్యని భరించువాడు. భార్య భర్తవ్యనావరగు ధర్మమది మిథ్యయ్యే నీ యందు.
భార్యని భరించవలసిన వాడు భర్త అయితే భరించకుండా విడిచిపెట్టి వెళ్ళిపోయావు కాబట్టి ఆ మాట నీ యందు మిథ్య అయిపోయింది. భార్యని విడిచిపెట్టి వెళ్ళినవాడా? దమయంతీదేవి నలుడు అన్న పేర్లు ఏమైనా వాడుతున్నారా? ఎక్కడా మాటలేదు. అట్టి సాధ్వికి కరుణ ప్రసన్నుండవగుము, అట్టి మహాసాధ్వి అయినా ఎక్కడా ఆవిడ నీ పేరు చెప్పలేదు. అటువంటి సాధ్వికి ప్రసన్నుడవు కా మహాపతివ్రత, ఎక్కడున్నావో అని అనండి. ఎవ్వరు ఏమిటది అని ఎవరికీ తెలియకుండా అందరూ ఊరుకుంటే ఊరుకోండి. ఎవడైనా తిరిగి జవాబు చెప్తే, ఏమైనా మాట్లాడితే నా దగ్గరికి తీసుకురండి. నేను రానని మొరాయిస్తే ఎక్కడుంటాడో కనుక్కురండి, మనం పెడదాం. ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళి చెప్తున్నారు ఇదే మాటలు. ఎక్కడ ఎవరు ఏమీ మాట్లాడలేదు. కానీ ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి ఋతుపర్ణ మహారాజు గారు పరిపాలిస్తున్నటువంటి రాజ్యానికి వెళ్ళినటువంటి ఒక బ్రాహ్మణుడు, పర్ణాదుడు అని పేరు కలిగినటువంటి వాడు సభలో ఈ మాట చెప్పాడు. చెబితే బాహుకుడి వేషంలో ఉన్న నలుడు విన్నాడు. విని జవాబు చెప్పకుండా ఎలా ఊరుకోగలడు? తన మీద ఆరోపణ చెయ్యబడింది. తను తప్పు, భార్య సరి అయిన పదంలో ఉంది అంటున్నారు. తను మోసగించాడంటున్నారు. తను మోసగించలేదు, ఆమె సుఖపడాలని వెళ్ళిపోయాడు. అయినా అది అధర్మమే, కానీ తను వెళ్ళింది మాత్రం సుఖపడాలని ఆ మాట పడలేడు నలుడు. కాబట్టి గబుక్కున మాట్లాడాడు బాహుకుడు. ఇది దమయంతీదేవి యొక్క తెలివితేట. ఆయన అన్నాడు, పురుషునందు దోష పుంజంబు కలిగిన ఎరిగి ఎద సహించుని నీ భార్య, పురుషునందభీష్ట భోగంబు దేహాంతరంబునందు ధర్మరతియుపడయు. ఒకవేళ భర్త యందు నిజంగా ఏదైనా దోషమే ఉంటే ఆ దోషాన్ని 10 మందికి చెప్పకుండా సహించినదెవరో ఆమె భార్య. అటువంటి భార్య ఇహలోకమునందు తప్పకుండా భర్తతో కలిసి భోగాన్ని అనుభవిస్తుంది. కాదు, వచ్చే జన్మలో కూడా ఆమెకి ధర్మమునందు అనురక్తి కలుగుతుంది అన్నాడు. ఆయన ఎంత గుంభనంగా ఆయన మాట్లాడాడో చూడండి. అంటే తను తప్పు చేశానన్న మాటని మాత్రం ఒప్పుకోలేదు. భర్త నిజంగా తప్పే చేస్తే అది ఆ దోషాన్ని కడుపులో పెట్టుకున్నది పతివ్రత. దాని చేత ఇహమునందు పరమునందు ఉత్తర జన్మల యందు ఆమె రక్షింపబడుతుంది అన్నాడు. అంటే తప్పుగా అర్థం చేసుకుంది. అన్నది కడుపులో ఉండలేక ఇలా మాట్లాడి గబగబా వెళ్ళిపోయాడు. గబగా వెళ్ళిపోగానే ఆయన కనుక్కోలేడంటే అమాయకుడు వచ్చినవాడు ఆ పర్ణాదుడు కనుక్కున్నాడు, ఎవరా మాట్లాడిన వ్యక్తి? బాహుకుడు. ఏం చేస్తుంటాడు? ఏదో గుర్రాలని లొంగదీస్తూ ఉంటాడు, శిల్పకళా చాతుర్యం ఉన్నవాడు, వంటలు చేసి పెడుతుంటాడు ఋతుపర్ణ మహారాజుకి. కాబట్టి గబగబా వెళ్ళాడు. మళ్ళీ అమ్మ ఒక్కడు మాట్లాడాడు, ఇంకేం మాట్లాడలేదు. ఇలా మాట్లాడాడమ్మా, ఏం చేయమంటావు అన్నాడు. అంటే దమయంతీదేవి అంది, బాహుకుడన్న పేరుతో ఉన్నాడంటున్నావు, పొట్టి చేతులతో ఉన్నాడంటున్నావు, గూనితో ఉన్నాడంటున్నావు, నల్లగా ఉన్నాడంటున్నావు, కానీ జవాబు చెప్పాడు. ఖచ్చితంగా ఈ జవాబు నలమహారాజు గారిదే అయి ఉండాలి. ఇక్కడికి రాడంటున్నావు కాబట్టి ఒక పని చెయ్యి. అతను నలుడో కాదో తెలుసుకోవాలంటే ఒక్కటే మార్గం ఉంది. మళ్ళీ నేను ఈసారి ఇంకొక బ్రాహ్మణుడిని పంపిస్తాను. ఇదే బ్రాహ్మణుడు వెడితే అనుమానం వస్తుంది. కాబట్టి వేరొక బ్రాహ్మణుడు వెళ్ళి దమయంతీదేవిని భర్త చాలా కాలంగా విడిచిపెట్టి వెళ్ళిపోయిన కారణం చేత, ఆయన కనపడని కారణం చేత ఆమె తండ్రి గారు ఆమెకి ద్వితీయ స్వయంవరం ప్రకటించారు. కాబట్టి ఆమెని భార్యగా పొందాలనుకున్న రాజులు రావచ్చని ఋతుపర్ణ మహారాజు గారికి చెప్పు. ఎప్పుడు స్వయంవరం రేపే ఏం చెప్పాడు. ఎందుకని? దానికి ఒక పెద్ద తమాషా ఉంది. ఋతుపర్ణ మహారాజు గారు పరిపాలిస్తున్న అయోధ్య నగరానికి దమయంతీదేవి ఉన్న విదర్భదేశ రాజధానికి మధ్యలో దూరం 100 ఆమడలు. 100 ఆమడల దూరాన్ని ఒక్క రోజులో నడపగలిగినటువంటి ఏకైక శక్తి ఉన్నవాడు నలుడొక్కడే భూమండలంలో. రథాన్ని వేరొకరు నడపలేరు. కాబట్టి ఇప్పుడు ఋతుపర్ణుడు వెళ్ళాలనుకుంటాడు. ఋతుపర్ణుడు వెళ్ళాలంటే సారథ్యం బాహుకుడికి అప్పచెప్తాడు, గుర్రాలు తోలుతాడు కనుక. అలా రథాన్ని తీసుకొస్తే ఆ రథం యొక్క చప్పుడు బట్టి ఆవిడ చెప్తుంది నలుడో కాదో రథం తోలినవాడు. ఇదో విచిత్రం. అసలు మహారాజుకి రథ సారథ్యం రావక్కర్లేదు, వేరొకడు సారథ్యం చేస్తాడు. కారు కొనుక్కున్న ప్రతి వాళ్ళకి కారు డ్రైవింగ్ రావక్కర్లేదు. ఎందుకంటే డ్రైవర్ వాడు ఉంటాడు, వాడు కారు వెనక సీట్లో కూర్చుని వెడుతూ ఉంటాడు. కానీ ఒకవేళ డ్రైవింగ్ వచ్చు అనుకోండి, తను ఏ ఉద్యోగం చేస్తున్నాడో దానికన్నా గొప్పగా డ్రైవింగ్ మాత్రం రావక్కర్లేదు కాదు. తను చేసిన ఉద్యోగం బాగా వస్తుంది, కారు డ్రైవింగ్ తక్కువ వస్తుంది. ఒక డాక్టర్ గారు కారు కొనుక్కున్నారు అనుకోండి,
ఆ డాక్టర్ గారు కారు కొనుక్కుంటే ఎప్పుడైనా ఆయన డ్రైవ్ చేసుకున్నారనుకోండి, డాక్టర్ గారు కారు డ్రైవ్ చేయొచ్చు, కానీ ఆయన ఒక్క గొప్ప కార్డియాలజిస్ట్గా కన్నా ఒక గొప్ప డ్రైవర్గా పేరు తెచ్చుకోవడం ఎప్పుడూ ఉండదు. కార్డియాలజిస్ట్గానే పేరు తెచ్చుకుంటాడు, దాని మీద అనురక్తి ఉంటుంది. ఓ కార్డియాలజిస్ట్ అయిన డాక్టర్, హృద్రోగ నిపుణుడైన వాడు కదా, అంతేగాని గొప్ప డ్రైవర్ ఎందుకు అవుతాడు? అలాంటి వాళ్ళు 3 ఉన్నారు ఈ లోకంలో. వాళ్ళ వృత్తి ఒకటి, వాళ్ళ విలాస విద్య ఒకటి. విలాస విద్య అంటే హాబీ చేత ఏమైందంటే అసలు వాళ్ళ వృత్తి మరుగున పడిపోయి వాళ్ళకున్న హాబీ చేత, విలాస విద్య చేత గౌరవింపబడ్డారు. భూమండలంలో వాళ్ళతో సరి అయిన వాళ్ళు లేరిక. వాళ్ళు ఎవరో తెలుసా? 1 నలుడు రథాన్ని నడపడంలో, 2 శ్రీకృష్ణుడు రథసారథ్యం చేయడంలో, 3 శల్యుడు రథసారథ్యం చేయడంలో. అందుకే అటు కృష్ణుడు ఉన్నాడు కాబట్టి ఇటు శల్యుణ్ణి తేవడానికి దుర్యోధనుడు అన్ని అగచాట్లు పడ్డాడు. సరే, అదంతా వేరు కథ అనుకోండి. శల్యపర్వంలో వాటిల్లో మీరు వినొచ్చు. మహాభారతంలో పరమేశ్వరుడు అవన్నీ చెప్పిస్తే ఈ సంవత్సరం. కాబట్టి ఆ నలమహారాజు గారే తేగలడు రథాన్ని. దాన్ని బట్టి నేను అర్థం చేసుకోగలను, బాహుకుడిగా ఉన్నవాడు నలుడే అని పట్టుకోగలను. కాబట్టి దమయంతి ద్వితీయ స్వయంవరం అని ఋతుపర్ణుడికి చెప్పండి. ఋతుపర్ణుడు బాహుకుడిని రథసారథ్యం చేయమంటాడు, కథ తెలిసిపోతుందండి ఆవిడ. అనగానే ఈయన వెళ్ళి చెప్పాడు బ్రాహ్మణుడు. చెప్పగానే ఎంతో సంతోషంగా ఋతుపర్ణుడు దమయంతికి ద్వితీయ స్వయంవరంట మనం వెళ్ళాలన్నాడు. 100 యోజనాల దూరం, 100 ఆమడలు, రథం అంతసేపట్లో వెళ్ళదు. కాబట్టి అలా నడపగలిగిన వాడు ఎవరని అడిగాడు. బాహుకుడు ఒక్కడే నడపగలడు. అనగానే బాహుకుడిని పిలిచి అన్నాడు, మనం తప్పకుండా స్వయంవరానికి వెళ్ళాలి, ఇవాళ రాత్రికి చేరిపోవాలి. చేరిపోయేటట్టుగా రథాన్ని అంత వేగంగా నడపగలిగిన వాడివి నువ్వు ఒక్కడవేట, పూంచు గుర్రాలు వచ్చేస్తున్నానన్నాడు. నలుడు గబగబా వెళ్ళి ఆ వార్ష్ణేయుడు అని నలుడికి పూర్వం రథం నడిపినవాడు. ఆ వార్ష్ణేయుడు నలుడి రథం ఇక్కడే ఉంది. ఎందుకని ఆ రథంతో కూడా వచ్చేసాడు ఆయన, గుర్రాలతో కూడా ఇక్కడికే ఉద్యోగం చేసుకోవడానికి. ఆయన వేరు గుర్రాలు తీసుకొచ్చి పూనుస్తున్నాడు, మంచి ఓపిక ఉన్న గుర్రాలు. నలుడు అన్నాడు, కాదు, ఆ గుర్రాలతో రథం పూంచన్నాడు. తను నలుడిగా ఉన్నప్పుడు తోలిన గుర్రాల రథాన్ని పూంచాడు. ఋతుపర్ణుడు వచ్చి అన్నాడు, ఇవి ముసలి గుర్రాలు, ఓపికన్న గుర్రాలు కట్టకపోయావా అన్నాడు. సారథ్యం చేసేది నేను, ఆ గుర్రాలు ఏమిటో ఆ రథం ఏమిటో నాకు తెలుసు, ఎక్కండి రథం అన్నాడు. ఋతుపర్ణుడు ఎక్కాడు, వార్ష్ణేయుడు ఎక్కాడు, బాహుకుడు రథం తోలుతున్నాడు. రథం తోలుతుంటే ఆశ్చర్యపోయిన వాడు ఋతుపర్ణుడు. ఎందుకో తెలుసా? ఆయన అనుకున్నాడు, అన్నాడు కానీ తీసుకెళ్ళగలడా అంత దూరం అనుకున్నాడు. ఎదురున దవ్వుల చూచిన పొడవులెల్లా తక్షణమ కదియగా అవి ఎంతయును దవ్వయి కనపడ బిరుదనిది దినేశ్వరు రథమో అనూరుడో ఇతడంచు అప్పుడు హృదయముననుకడు విస్మయం వంది ఇక్ష్వాకుకులుడు. ఆ రథంలో కూర్చుని వెళ్ళిపోతున్న ఋతుపర్ణుడికి దూరంగా చెట్టు కనపడేది. ఆయన ఇలా చూసేటప్పటికి అది ఎక్కడో వెనక్కి వెళ్ళిపోయింది. అంటే రథం ఎంత వేగంగా పెడుతోందో చూడండి. ఆయన ఇలా ఆశ్చర్యంతో చూస్తుంటే గాలికి ఆయన ఉత్తరీయం కింద పడింది రథంలోంచి. వెంటనే అన్నాడు, ఆపు ఆపు బాహుకా, ఉత్తరీయం పడింది, వార్ష్ణేయుడు దిగి దాన్ని తీస్తాడన్నాడు. ప్రభువు దిగి తీయడుగా. నలుడు అన్నాడు, ఆపడం కుదరదు, యోజనం దూరం వచ్చేసింది రథం అన్నాడు. ఉత్తరీయం కింద పడగానే ఉత్తరీయం పడిందయా అనేటప్పటికీ యోజనం దూరం వెళ్ళిపోయింది రథం. అది నలుడు యొక్క రథసారథ్యం అంటే అలా ఉంటుంది. కాబట్టి అంత వేగంగా రథాన్ని పోనిస్తున్నాడు. ఋతుపర్ణుడు ఆయన విద్య చూసి ఆశ్చర్యపోయి, ఆ బాహుకుడి సారథ్యం చూసి ఆశ్చర్యపోయి, ఓయ్ బాహుకా, నువ్వు గొప్పగా సారథ్యం చేస్తున్నావు, నీ దగ్గర ఎటువంటి విద్య ఉందో అశ్వ విద్య నా దగ్గర ఒక విద్య ఉంది, అక్షహృదయం, దాని చేత సంఖ్యాశాస్త్రం నాకు వశమైంది, నేను ఇలా చూస్తే లెక్క పెట్టేస్తా. అదిగో ఎదురుగుండా కనపడుతున్నటువంటి తాండ్ర చెట్టుకి ఆకులు కాయలు పళ్ళు కలిపి ఎన్నున్నాయో చెప్తానన్నాడు. చెప్పన్నాడు నలుడు. దూరంగా కనపడింది, వేగంగా రథం వచ్చేసి వెళ్ళిపోయింది. వెంటనే ఆయన అన్నాడు, నాకు ఎదురుగుండా కనపడినటువంటి 2 కొమ్మలకు కలిపి ఆకులు పళ్ళు కలిపి 10,001 ఉన్నాయి, మిగిలిన కొమ్మలన్నింటికీ కలిపి 2,095 ఆకులు ఉన్నాయి అన్నాడు. ఆశ్చర్యపోయాడు నలుడు. ఇది నిజమా కాదా ఎలా తెలుస్తుంది? చెట్టు పడగొట్టి ఆకులు లెక్కెట్టాలి అంటే రథాన్ని వెనక్కి తీసుకొచ్చి రథం ఆపి చెట్టు పడగొట్టి ఆ 2 కొమ్మలకున్న ఆకులు పళ్ళు లెక్క పెట్టాడు. ఖచ్చితంగా ఋతుపర్ణుడు ఏం చెప్పాడో అన్నీ ఉన్నాయి. మిగిలిన కొమ్మలకున్నవి లెక్క పెట్టాడు. ఋతుపర్ణుడు ఎన్ని చెప్పాడో అన్నీ ఉన్నాయి. అది అక్షవిద్య యొక్క శాస్త్రం. దాని వలన ఆయనకి వశమైంది ఆ శక్తి. కాబట్టి ఇప్పుడు ఆశ్చర్యపోతే ఋతుపర్ణుడు అన్నాడు, నీ సారథ్యం చూసి నేను ఆశ్చర్యపోతున్నాను, తీసుకెళ్ళిపోతావు, సందేహం లేదు, విదర్భ రాజ్యానికి తీసుకెళ్తావు,
కాబట్టి నీకు నేను అక్షహృదయం ఇస్తాను, తీసుకో. ఇది అక్షహృదయం అనగా విదితంబగు విద్య, దీని విద్యుక్తముగా మది నెరుగు నరుడు సంఖ్యావిదుడగు దుష్కృత కళంక విష విముక్తుడగున్. ఏ వ్యక్తి అయితే దీన్ని సంప్రదాయబద్ధంగా గురుముఖంగా ఈ విద్యని తీసుకుంటాడో వాడు, అలా తీసుకున్నటువంటి వ్యక్తి సంఖ్యాశాస్త్రమునందు ప్రవీణుడవుతాడు. ఏవైనా సరే ఇలా చూస్తే లెక్క పెట్టేస్తాడు, అతనికి ఆ శక్తి వచ్చేస్తుంది. అంతేకాదు, ఎవరు ఈ అక్షహృదయాన్ని పుచ్చుకుంటారో ఆ పుచ్చుకున్న వ్యక్తి ఇంతకుముందు ఏవైనా పాపకర్మలు చేసి ఉంటే అవన్నీ తొలగిపోతాయి. రెండు, అతను ఇక పాపం చెయ్యడానికి వీలులేని గొప్ప స్థితిని పొందుతాడు. రెండు, అతని శరీరంలో విషం ఉంటే అదంతా బయటికి పోతుందన్నాడు. అక్షహృదయం నాకు ఉపదేశించమన్నాడు. కర్కోటకుడు చెప్పాడుగా, నీకు ఈ గుర్రాల్ని తోలి హృదయం నీకు చెప్తా, అశ్వహృదయం, అక్షహృదయం నాకు చెప్పన్నాడు. అంటే ఆయన అన్నాడు, నీకు నేను నేర్పుతాను కాబట్టి జాగ్రత్తగా నేర్చుకో. సకల గుణ ప్రసిద్ధుడగు సర్వహితుండగు జూవేయంచు బాహుకునకు ప్రీతితోడ విధియుక్తముగా నుపదేశమిచ్చే అత్య కుటిల బుద్ధి అక్షహృదయంబు గరంబు రయంబుతో విదర్భకు జనువేట్క చేసి ఋతుపర్ణుడు పూర్ణమన ప్రసన్నుడై. తొందరగా విదర్భ చేరుకోవాలని దమయంతీదేవి యొక్క పునఃస్వయంవరంలో పాల్గొనాలనేటటువంటి ఉత్కంఠతో ఉన్న ఋతుపర్ణుడు, నీకు వెంటనే నేర్పుతాను కూర్చోవయ్యా అని చెప్పి ఆ అక్షహృదయాన్ని ఉపదేశం చేశాడు. ఎప్పుడైతే అక్షహృదయాన్ని ఉపదేశం నలుడు పొందాడో, పొందగానే ఆయన శరీరంలో ఉన్నటువంటి కర్కోటకుని యొక్క విషం బయటికి వెళ్ళిపోయింది. అది బయటికి వెళ్ళిపోగానే పాపమునకు ఆలవాలమైనది కూడా ఇక లోపల ఉండడానికి వీల్లేదు. అక్షహృదయం నేర్చుకుంటే కలిపురుషుడు బయటకు వచ్చేసాడు. నలుణ్ణి విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టి బయటకు వచ్చి నించున్నాడు. నిలబడి, నలుడొల్లి ఆక్రమించిన కలి కర్కోటక విషంబు గ్రక్కుచు నొడలన్ వెలుబడి నలునకు విహితంజలి అయి తన్నెరుగ చెప్పే చెంచలుడగుచున్. గడగడగడగడ వణికిపోతూ రెండు చేతులు అంజలి ఘటించిన నలుడికి నమస్కరించి, నేను ఈ కలిపురుషుణ్ణి నీలోకి ప్రవేశించి నీతో తమకంతో కూడిన జూదం ఆడించాను, భార్యని విడిచిపెట్టేటట్టు చేశాను, నీతో ఈ పాపములు చేయించిన వాడను నేనే. ఒకనాడు దమయంతి స్వయంవరంలో ఆమెను అపేక్షించి ఆమె వివాహం అయిపోయిందని తెలుసుకుని కక్ష కట్టి ఇన్ని పనులు చేశాను, నన్ను మన్నించవలసింది అన్నాడు. నలమహారాజు గారు కలిపురుషుణ్ణి వెంటనే నీకు తగిన శిక్ష వేస్తానన్నాడు. ఇంకేం శిక్ష వెయ్యాలి? నీలో నేనుండగా కర్కోటకుడు కరిచిన కారణం చేత ఆ విషం నీ లోపల తిరుగుతుంటే విషం చేత కాలుతూ చస్తూ ఇన్నాళ్ళు చచ్చాను. అక్షహృదయం ఉపదేశం పొందితే విషంతో పాటు బయటపడ్డాను. కాబట్టి నాకు పడవలసిన శిక్ష పడింది, నన్ను క్షమించమన్నాడు. వదిలిపెట్టేశాడు నలమహారాజు. వెంటనే ఆ కలి మళ్ళీ కనబడితే నలుడు ఏం చేస్తాడోనన్న భయంతో అక్కడే ఉన్నటువంటి ఆ తాండ్ర వృక్షంలోకి వెళ్ళిపోయాడు. అందుకే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవ్వరూ కూడా తాండ్ర చెట్టుని చూడడం కానీ తాండ్ర చెట్టు నీడలో నిలబడడం కానీ చెయ్యకూడదు అని. దానివలన కలుపురుషుని యొక్క దోషం అంటుకుని లేనిపోని ఇబ్బందుల పాలవుతారు అని చెప్పి ఆనాడు కలిపురుషుడు ఒక మాట అన్నాడు. ఎక్కడైనా సరే నలదమయంతుల యొక్క చరిత్ర చెప్పిన, నలదమయంతుల్ని కీర్తించిన అటువంటి వారి జోలికి నేను రాను. ఒకవేళ పాపపు బుద్ధులు కల్పించి ఎవరి యందైనా నేను ప్రవేశించినా విశేషమైన అపకీర్తి పాలైపోతున్నా ఈ నలదమయంతుల యొక్క ఆఖ్యానం చెప్పబడిన చోట శ్రద్ధాళువులై వింటే నేను వెంటనే వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోతాను. వాళ్ళు పుణ్యాన్ని పొంది వాళ్ళు మళ్ళీ మనశ్శాంతిని పొందుతారు అని వరమిచ్చాడు. అక్కడి నుంచి మళ్ళీ ఋతుపర్ణుణ్ణి ఎక్కించుకుని అపారమైన వేగంతో నలుడు విదర్భ రాజ్యానికి చేరుకున్నాడు. చిలికెత్తెలు వచ్చి చెప్పారు, అమ్మ రథం వచ్చేస్తోంది ఋతుపర్ణుడిదని. ఋతుపర్ణుడి కోసం కాదు దమయంతి సంరంభం, సారథి తోలుతున్న రథం యొక్క చప్పుడు బట్టి చెప్తుంది ఆవిడ, నలుడో కాదో సారథి. ఆవిడ జాగ్రత్తగా రథసారథ్యం, ఆ రథం యొక్క చక్రముల చప్పుడు విందా ఘోష, ఖచ్చితంగా రథసారథి నలుడే, బాహుకుడి వేషంలో ఉన్నవాడు నలుడే. ఆమె నిర్ధారించింది. మూడో పరీక్ష నిర్ణయించి వచ్చేశారు. ఋతుపర్ణ మహారాజు గారు భీముణ్ణి కలుసుకున్నాడు. ఎక్కడా స్వయంవరం ఏర్పాట్లు లేవు. ఇదేమిటి, ఎవరూ లేరు, నేను ఒక్కడనే వచ్చాను. అంతటి మహాపతివ్రత అయిన దమయంతీదేవికి రెండో స్వయంవరం ఏమిటి, నేను రావడం ఏమిటి అని సిగ్గుపడి
ప్రశాంతంగా